ఏ ప్రోడక్ట్స్ అయితే ఆల్రెడీ కార్ట్లో ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్లో మనము యాడ్ టు కార్ట్ అనే బటన్ కాకుండా గో టు కార్ట్ అనే బటన్ డిస్ప్లే అయ్యేటట్టు, ఏ ప్రోడక్ట్స్ అయితే లేవో డిఫాల్ట్గా అవన్నీ కూడా ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా యాడ్ టు కార్ట్ అనే బటన్ మాత్రమే డిస్ప్లే అయ్యేటట్టు నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనము రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, నేనేం చేశానంటే ఇక్కడ ఫేక్ ప్రోడక్ట్స్లో కార్ట్ అనే ఒక అరే, ప్రోడక్ట్స్ అనే ఒక అరే తీసుకున్నాను అండ్ తీసుకుని నేను వర్కౌట్ చేశాను. సో ఇది ఎలాగా జరుగుతుంది అనేది ఈ వీడియో చివరి దాకా చూడండి. చూస్తే మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఎట్లా చేయాలో కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఫేక్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ని ముందు డిస్ప్లే చేస్తాను. ఆ డిస్ప్లే చేసిన తర్వాత అక్కడ యాడ్ టు కార్ట్ అని పెడతాను. సో ఈ యాడ్ టు కార్ట్ కాస్త గో టు కార్ట్ అవ్వాలి ఒకవేళ ఆ ప్రోడక్ట్ కనుక ఆల్రెడీ కార్ట్లో ఉండుంటే. సో ముందైతే ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసేద్దాం వితౌట్ డిలే. వేర్ ఈజ్ మై ప్రోడక్ట్స్ డాట్ కార్ట్. దీంట్లో ఓఎల్ యుఎల్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. లిస్ట్ స్టైల్ నన్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ స్టైల్ నన్ పెట్టేసుకుందాం ముందే. దీంట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్క లిస్ట్ ఐటమ్గా డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్, ఆల్రెడీ నేను ప్రొడక్ట్స్ని ఫేక్ ప్రొడక్ట్స్ డాట్ జేఎస్లో పెట్టుకున్నాను, దాన్ని తెచ్చుకుంటున్నాను. దీంట్లో మ్యాప్ చేస్తున్నాను, ఒక్కొక్క ప్రోడక్ట్ని తీసుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ద ప్రోడక్ట్ రిటర్న్ ఎల్ఐలో మనము ఒక్కొక్క ప్రోడక్ట్ని డిస్ప్లే చేద్దాం. దీంట్లో ఫస్ట్ ఐఎంజి ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇమేజ్ కావాలి మనకి. సో ప్రోడక్ట్ ఇమేజ్ కోసం ప్రోడక్ట్ డాట్ ఇమేజ్, అలాగే స్టైల్లో విత్ ఈజ్ 150 px. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ప్రోడక్ట్స్ ఇమేజెస్ వచ్చినాయి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఇమేజ్ వచ్చింది, విడ్త్ అట్లాగే హైట్ కూడా డిఫైన్ చేసేస్తే పని అయిపోతుంది 150 px. సో మనకి ప్రాపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను ఇమేజ్ తర్వాత ఒక బోల్డ్లో ప్రోడక్ట్ డాట్ నేమ్, ఐ థింక్ టైటిల్ అని వస్తుంది అనుకుంటా. ప్రోడక్ట్ టైటిల్ కూడా కనపడుతుంది. స్టైల్ అని ఏం ఇవ్వకుండానే ఎంత అద్భుతంగా ఇట్లా కనపడుతుంది. సరే, లిస్ట్ ఐటెంలో ప్రోడక్ట్ టైటిల్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. అయితే మనము కొద్దిగా బ్లాక్ లాగా డిస్ప్లే చేయాలి, ఒక కార్డ్ ఐటెం లాగా డిస్ప్లే చేయాలి. సో హియర్ ఓఎల్ లోపల క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్స్ ట్రాప్. ఒక్కొక్క లిస్ట్ ఐటమ్కి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు W25. సో నాకు ఈ రకంగా వచ్చింది. తర్వాత దీన్ని కూడా మనము డివిజన్గా డిస్ప్లే చేద్దాం, లేకపోతే H4గా డిస్ప్లే చేద్దాం. H4 ఇస్ బిగ్, H6గా డిస్ప్లే చేసాం. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్రోడక్ట్ టైటిల్ని నేను ఓన్లీ 0 నుంచి 25 లెటర్స్ వరకు మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. సో దట్ ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఫైన్ డన్. దీని తర్వాత టెక్స్ట్ సెంటర్ అవన్నీ దీంట్లో ఓన్లీ కంటెంట్ సెంటర్లోకి వస్తుంది. అట్లాగే ఇక్కడ జస్టిఫై కంటెంట్ ఈవెన్లీ. సో ఐ థింక్ లెఫ్ట్ అండ్ రైట్ కొద్దిగా ప్రాపర్గా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిందని అనుకుంటున్నాను. ఓకే అండి.
అది ప్రాబ్లం కాదు మనకి. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క విఓఆర్ డిఆర్ బార్డర్ టు బార్డర్స్ తోటి సహా వచ్చింది, దట్స్ ఫైన్. P3 సో ప్రతి ప్రోడక్ట్ ఐటమ్ కింద నాకు ఒక కార్ట్, గో టు కార్ట్ అని, యాడ్ టు కార్ట్ అని డిస్ప్లే కావాలి. సో బటన్ కావాలి. జనరల్గా అయితే యాడ్ టు కార్ట్ బటన్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ కనుక కార్ట్లో ఉంటే అప్పుడు మనం గో టు కార్ట్ అనే బటన్ని డిస్ప్లే చేయాలి. మీరు ఫ్లిప్కార్ట్లో చూస్తే మీకు ఇది చాలా రెగ్యులర్గా కనపడే ఫీచర్. సో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో BUTTON బటన్, 2 బటన్స్ క్రియేట్ చేసుకుంటా. ఇదేమో యాడ్ టు కార్ట్ అనే బటన్, ఇంకొకటేమో గో టు కార్ట్ అనే బటన్. ఈ బటన్ ఎప్పుడు డిస్ప్లే కావాలి? ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ కార్ట్లో యాడ్ చేయకపోతే డిస్ప్లే కావాలి. కార్ట్లో యాడ్ ఆల్రెడీ చేసేసి ఉండే మనకి గో టు కార్ట్ అనే బటన్ డిస్ప్లే కావాలి. సో మనం దీన్ని ఎట్లా తెలుసుకుంటాం అంటే, నేను ఆల్రెడీ జస్ట్ మీకు రియల్ టైంలో కానీ లేకపోతే మీకు ఈవెంట్ హ్యాండ్లింగ్ ఆల్రెడీ తెలుసుంటే అప్పుడు నేను కార్ట్ అనే అరేలోకి ప్రోడక్ట్స్ని ఎట్లా యాడ్ చేయాలని కూడా చెప్తాను అనే బటన్ క్లిక్. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే మనం కండిషనల్గా డిస్ప్లే చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. మనకి ఇంకా ఈవెంట్ హ్యాండ్లింగ్ తెలియదు కాబట్టి, నెక్స్ట్ వస్తుంది కాబట్టి దానికి ముందు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కార్ట్ అనే అరే కూడా తీసుకున్నాను డిఫాల్ట్గా. దీంట్లో 3 ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను, ID నెంబర్ 2, ID నెంబర్ 3, ID నెంబర్ 5. సో ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఐడి ఉంటుంది. సో ఇప్పుడు కార్ట్లో ఉన్న ఐటమ్స్లో ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఉంటే మనం గో టు కార్ట్ అనేది డిస్ప్లే చేస్తాం, లేకపోతే ఇది డిస్ప్లే చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈజ్ ఇన్ కార్ట్ లోపలికి ప్రోడక్ట్ని పంపిస్తే, ఒకవేళ ఉంటే ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ దిస్ బటన్, లేకపోతే ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ దిస్ బటన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి మనం. ఈ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఫంక్షన్ ఈజ్ ఇన్ కార్ట్. ప్రోడక్ట్ వస్తే మనకి ప్రోడక్ట్ చెక్ చేయాలి ఆ ప్రోడక్ట్లో ఉందా లేదా అని. సో మనకి ఈజ్ ఇన్ కార్ట్ ఎట్లా మనకి ఫైండ్ అవుట్ అవుతుందంటే, వేర్ చెక్ చేస్తుంది F ఈజ్ ఈక్వల్ టు కార్ట్. ఇక్కడ నేను ఫేక్ ప్రోడక్ట్స్లో కార్ట్ అనే అరేలో పెట్టుకున్నాను దీన్ని. సో హియర్ కార్ట్ డాట్ ఫైండ్ ఆఫ్. సో ఒక్కొక్క ప్రోడక్ట్ మనకు వస్తూ ఉంటాయి. ఇఫ్ ప్రోడక్ట్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు PR డాట్ ఐడి రిటర్న్ ట్రూ. సో ఎక్కడ అయినా సరే రిటర్న్ ట్రూ చేస్తుంది. అంటే అప్పుడు యాక్చువల్గా ఆబ్జెక్ట్ వస్తుంది. అసలు ఒక్క ప్రోడక్ట్ కూడా మ్యాచ్ అంటే కార్ట్లో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఒక్కసారి కూడా ఇది ట్రూ రిటర్న్ చేయదు కాబట్టి Fలోకి ఏ ప్రోడక్ట్ రాదు. సో అరే హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారని కావాలనుకుంటే నా అరే మెథడ్స్ చూడండి. ముందైతే ఇక్కడ రిటర్న్ F అంటుంది. సో దిస్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈజ్ ఇన్ కార్ట్. మనం దీంట్లో ఎనీ అనే ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. చెప్తాను, అది సమ్ ఆర్ ఎవ్రీ అని చెప్పేసి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఆ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. బట్ ముందైతే చూద్దాం ఎట్లా కనపడుతున్నాయి చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి యాడ్ టు కార్ట్ అని వచ్చింది. మెన్స్ క్యాజువల్, మెన్స్ కాటన్ జాకెట్, జాన్ హార్డీ ఉమెన్ లెజెండ్, ఇవి 3 కూడా మనకి గో టు కార్ట్ అని డిస్ప్లే చేసినాయి. మిగతా అన్ని యాడ్ టు కార్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుంది అని అర్థం. ఫైండ్ ఎలా పని చేస్తుందో మీకు తెలియాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బటన్
బటన్ వార్నింగ్, లేదు అని అంటే ఇక్కడ క్లాస్ బటన్ వార్నింగ్, ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బటన్ సక్సెస్. సో చూస్తే ఇవన్నీ యాడ్ టు కార్ట్ అని గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇవి రెండు గో టు కార్ట్ అని ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇది కార్ట్లో కాబట్టి. ఇంతే సింపుల్గా, ఇంతే విషయం, ఇంతకు మించి ఎక్కువ విషయం ఏమీ లేదు. సో దిస్ ఈజ్ హౌ ద గో టు కార్ట్ వర్క్స్. హోప్ యూ గాట్ ఇట్. అయితే ఇక్కడ నేనేమంటాను, ఇక్కడ ఫైండ్ కాకుండా సమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఫైండ్ ఏంటంటే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, సమ్ ఏంటంటే మనకి అరే మెథడ్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూపిస్తాను, ఒక్క నిమిషం. జావా స్క్రిప్ట్ అరే మెథడ్స్. సో దీంట్లో ఫైండ్ ఇప్పుడు చేసి చూసాము, ఎవ్రీ అని ఇక్కడ సమ్ అని ఒక అది ఉంది. సో సమ్ ఏంటంటే ఒక్కసారి మ్యాచ్ అయినా సరే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఎవ్రీ ఏంటంటే ప్రతిసారి అంటే లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సమ్ ఒక్కసారి మ్యాచ్ అయినా సరే ఇట్ రిటర్న్స్ ట్రూ. కాకపోతే చిన్న డిఫరెన్సియేషన్ అంటే మనం ఇక్కడ రాసుకునేటప్పుడు సమ్ వాడామనుకోండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిటర్న్ ట్రూ ఇవ్వండి. సో అప్పుడు మనము ఇదంతా రాయాల్సిన పని లేదు, ఒకటేసారి రిటర్న్ అంటే. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మ్యాచ్ అయినా రిటర్న్ ట్రూ చేస్తుంది, ఒక్కసారి మ్యాచ్ కాకపోతే రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. ఓకే, సరిపోతుంది, ఇంతే ఇంతే ఇంతే. బట్ దిస్ ఈజ్ మోర్ అపీలింగ్ అనమాట. ఫైండ్ కంటే ఇది బెటర్. సమ్ మనకి దీనికి మీనింగ్ ఉంది, సమ్ అనే దానికి. సో ప్లీజ్ యూజ్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మనం కండిషనల్గా మనం గో టు కార్ట్ ఎట్లా యూజ్ చేయాలి, యాడ్ టు కార్ట్ ఎప్పుడు యూజ్